ఒకటి మెట్లు దిగుతుంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది 185 కోట్లు అంట కలెక్షన్. దిల్ రాజు గారు అఫీషియల్గా పోస్ట్ అనౌన్స్ చేశారు. 185 కోట్లు వచ్చింది అన్న సినిమాకి. వాస్తవాలు మాట్లాడదాం, పక్కన పెడదాం. అంటే 666 మొన్న వచ్చిన దేవరా కన్నా ఎక్కువ వచ్చింది అన్న. నిన్న అఫీషియల్ పోస్ట్ కూడా ఫ్యాన్ మేడ్ చేశాడు 400 కోట్లు 300 కోట్లు అని కలెక్షన్లు వచ్చాయా చెప్పండి. ఒక పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను. సినిమాలు అయితే తల నొప్పన్న నిజంగా. రామ్ చరణ్ గారు నిజంగా డ్యాన్స్ బాగుంది కానీ ఆ ధూప్ సాంగ్ ఏందన్న చెప్పండి. మెయిన్ థియేటర్ సుదర్శన్ ఆర్టిస్ట్ సుదర్శన్ థియేటర్ ఫుల్ గా లేదు నిన్న. వీడియోలు వచ్చా మనం కూడా చూసాము. అలాంటిది 186 పోస్టర్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ గా 186 చూసినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది, పవన్ అన్న ఫ్యాన్ గా, మెగా ఫ్యామిలీ కాబట్టి. కానీ అందులో వాస్తవం కనపడట్లేదు కదా మనకి. యుఎస్ బుకింగ్స్ అంత లేదు. నిన్న నుంచి చూస్తున్నాం ఎక్కడ బుకింగ్స్ లేవు. కొన్ని ట్విట్టర్లో వీడియోలు అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది. అంటే అంటారు రూమర్స్ ఉన్నాయి. రూమరా వాళ్ళు రామ్ చరణ్ గారి భార్య వాళ్ళు వీళ్ళు కొనేశారు అది ఇది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఫ్యాన్స్గా ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో అన్నీ రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 185 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు.